ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు దేవుని కృప సదా మీకు తోడై నడిపించును గాక. ఇక ఆధ్యాత్మిక వసంతంలో మరి ఒక దినం అనగా 9వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యేసు దేవుని దయా సంకల్పములో ఆశతో ఉన్న మీ ప్రాణములకు దేవుడు తృప్తిని, మేలుకరమైన ఆనందమును, రెట్టింపు సంతోషమును దయచేయునుగాక. మనకి అవకాశం ఇచ్చిన దేవదేవునికి ప్రభువునకు నిత్యము స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై చల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివి రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివి రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడగేగి సిల్వను క్రక్కునాదించినావా. కడకు కల్వరిగిరి కడగేగి సిల్వను క్రక్కునాదించినావా. ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కుచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కుచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి ముడడితివా. సిలువపై పలుమారు కరుగుచుండెడి బాధ వలన దాహము నాయనా. సిలువపై పలుమారు కలుగచుండెడి బాధ వలన దాహమాయనా. బల్లి దుండగు భటులు బల్యమున నీ ప్రక్క చల్లి బొడబొడచినాడా. ఉల్లోలములవలే నల్ల నీరు బకంగా చల్లారె కద కోపము. ఉల్లోలములవలే నల్ల నీరు బకంగా చల్లారె కద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ పొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత మెటుల వర్ణింప స్వామి. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ప్రేమామయుడును నిత్యము మనకు తండ్రిగా ఉండి నిత్య జీవమునకు నడిపిస్తున్న యేసునాథుడు, మనల్ని కాచి కాపాడి రక్షిస్తున్న మహాగణుడు,
తన శిలువ రుధిర రక్త ధారల ద్వారా మనల్ని కరుణించి పునరుద్ధాన శక్తితో నింపుటకు ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడుకు ఇచ్చిన ఇక ఆధ్యాత్మిక వసంతములో ఇక 9వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. నేటి ధ్యానములో మాదిరి మన గుడారములలో వెలుగు నిత్యము నివసించుట, మన కుటుంబములలో వెలుగుమయమైన యేసు దేవుణ్ణి కలిగి జీవించుట. చాలాసార్లు కుటుంబములు దినం వల్ల లేకుంటే వారమంతయు సంవత్సరం అంతయు ఒకే విధముగా ఉండలేకపోతున్నాం. కుటుంబ సహవాసము, కుటుంబములోని సత్సంబంధము ఆరిపోతున్నది. ఒక్కోసారి కుటుంబమే చాలా చెదరైపోతుంది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో మన కుటుంబాలు కట్టబడాలని, కుటుంబము మేలు పొందాలని దేవుని యొక్క ఆశ 128వ కీర్తన 3-4 వచనముల్లో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె, నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండాలని సియోనుల నుంచి అందుకున్న యొక్క ఆశీర్వాదము మన జీవితంలో ఫలించాలనే యొక్క ఆధ్యాత్మిక వసంతములో ప్రభు యొక్క ఉద్దేశం. వీళ్ళరా, గడిచిన దినము నీవు వెలిగించబడ్డావు. నీ వెలుగు ద్వారా నీ కుటుంబము కట్టబడాలి. ఇశ్రాయేలీలు అందరినీ కలిపి దేవుడు ఒకే కుటుంబముగా భావించాడు. ప్రతి కుటుంబము వారికి వారు సిద్ధపడి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళి ఉన్నారు. అలాగనే ఈరోజు నువ్వు దేవుని కొరకు నీ కుటుంబ సమేతముగా సిద్ధపడాలని ప్రభు చూపించుచున్నాడు. ఈ యొక్క కుటుంబములో ఆయన వెలిగించిన వెలుగు అది ఆరిపోకుండా నువ్వు చూసుకొనవలసిన బాధ్యత నీకున్నది. గమనించండి, యోబు గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనాన్ని దినమున కీ వర్సెస్గా మూలవాక్యముగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. యోబు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము గమనించండి. వారి గుడారముల్లో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఎవరు వీరు? దేవునికి వ్యతిరేకముగా నడిచేవారు, దేవునిని అవమానపరిచేవారు, దేవునికి లోబడని వల్లని ప్రజలను గురించి షూహీయుడైన బిల్దాదు ప్రత్యుత్తరం ఇచ్చిన మాటలు, ఏబు పడుచున్న కష్టము, ఏబుకున్న శ్రమ, ఏబుకున్న ఈ ఆందోళనకరమైన జీవితాన్ని బట్టి ఈ బిల్దాదు అనే ఏబు స్నేహితుడు ఏబు ముందుంచిన మాట, ఈ 9వ దినమున ఎవరి గుడారములలో అయితే వెలుగుంటుందో దానిని ఆరిపివేయటానికి కారణం ఏమిటో ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అనగా చీకటి మయము కావటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఇవి నీ కుటుంబంలో ఉండకూడదని, నీవు వెలుగుమయముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కనుక ఈ బిల్దదు మాటలు ఈ దినమున మీ ముందు పెడుతున్నాను. స్వయానా ఏబు గారు ఎత్తి రాసిన యొక్క మాటలు, ఏబు చరిత్ర బహుశా మోషే గారు రాశారని వేదాంత పండితులు ఈ మాటలు అంటారు. అయితే ఎవరు రాసినా ఈ యుగాంతం ఉందన్న మనకు బుద్ధి కలిగి మనల్ని మనము సవరించుకోవటానికి, ప్రభువులో స్థిరపడటానికి ఇది అనుకూల సమయం. ఈ 9వ దిన సహవాసములో మనము నేర్చుకొనవలసింది, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. యెహోవా ఎవరికైతే విరోధముగా మారిపోయాడో, అనగా యెహోవా విరోధము కావాలంటే నీవు ఆయనకు కోపము తెప్పించాలి కదా. నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క విధి విధానాలు దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పుడు ప్రభుని నువ్వు వెలుగై ఉన్న యేసునాథుని కలిగి లేకపోయిన ఎడల నీ జీవితము అగమ్య గోచరముగా మారిపోతుంది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం గమనించండి, 12వ వచనము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము తగరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోయేదరు. ఆయనను ఆశ్రయించు నరులు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునిని ఆశ్రయించక లోకమును ఆశ్రయించేవారు, లోక పద్ధతుల్లో జీవించేవారు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో కూడా విమర్శలు, సొంత ఉద్దేశములు, సొంత నడవడి కలిగిన వారు. దీనిని కూడా నీవు స్వబుద్ధిని ఆధారము చేసుకుని సొంతానికి వాడుకుంటున్నావా? వదిలిపెట్టు, ప్రభువుని ఆశ్రయించు.
ప్రభువును ఆశ్రయించు నరులు ధన్యులు, లేకపోతే ఆయన కోపము త్వరగా రగులుకొనునని చెప్తున్నాడు. వెలుగై ఉన్న యేసునాథునితో నింపబడిన నీ యొక్క కుటుంబములో నీవు ఆయనను పోలిన నడక కాక నీ సొంత ఉద్దేశములు, సొంత మార్గములో నీవు నడిచిన ఎడల, కుమారుని నీ జీవితంలో లేని ఎడల ప్రభు నిన్ను తృణీకరిస్తున్నాడు. ప్రభు నీ మీద కోపపడుచున్నాడు. నువ్వు త్రోవ తప్పి నశించిపోదు అని ఈ బిల్దదు ఇదే మాట అంటున్నాడండి. నీ మీద ఉన్న ఆ యొక్క ఉగ్రతకు కారణము, నీలో ఉన్న ఆ వెలుగు నశించిపోయి చీకటి అయిపోతుంది. జాగ్రత్త ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ రోజు ఏబు ఈ విషయమే కాదు, ఈరోజు మన విషయంలో కూడా విమర్శలు చేయవారు, లేకుంటే నిందల మోపువారు ఇదే విధమైన నింద మోపుతున్నారేమో. కానీ నీలో ఉన్న ఈ యొక్క వెలుగు ఆరిపోకుండా చూచుకొనవలసిన బాధ్యత నీకున్నది. ఏబుకున్న గొప్ప లక్షణం, అనుదినము తన కుటుంబము నిమిత్తము ఆయన ప్రాతకాలముననే లేచి తన కుమారులు పాపము చేసిరేమో అని వారి నిమిత్తము ఆయన బలిని అర్పిస్తూనే ఉన్నాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడు అయిన ఆ యొక్క ఏబు గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏబు నిత్యము ఎలాగూ వారిని ఎవరిని కుమారులను దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. ఏబు నిత్యము ఇలాగూ చేసెను. కుటుంబ యజమానుడిగా, వెలిగించబడిన వ్యక్తిగా, కుటుంబములో రక్షించబడిన వ్యక్తిగా ఈరోజు నీవు ప్రభు యొక్క వెలుగులో జీవించుచు నీ కుటుంబము నిమిత్తమై పాప క్షమాపణకు బలి నర్పించు. వేకువనే లేచాడంట. ఈ విషయంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. నేను కూడా పొరపాటు చేసిన వేకువనే అందించవలసిన వాక్యాన్ని 6 గంటలకు అందిస్తున్నాను మీకు. చాలామంది నిద్ర లేగటమే లేట్ అయిపోతుంది అనుకోండి, చూసేవాళ్ళు, దాన్ని పాటించేవాళ్ళు తక్కువైపోతున్నారు. కనుక ఆలోచించండి, మీరు ఎంతమందికి దీన్ని పంచారు? మీరు ఎంతవరకు ప్రార్థనలో గడిపారు? ఏబు అరుణోదయమున అనగా సూర్యుడు ఉదయించుచున్నప్పుడే ఆ ఉదయకాలమునే ప్రాతకాలపు వెలుగులోనే ఏబు తన కుమారులను బట్టి తన కుటుంబమును బట్టి దేవునికి బలి నర్పిస్తూ నీతిగాను నిందారహితముగాను జీవిస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో వెలుగున్నదా? ఆ వెలుగుతో నింపబడిన వెలుగును నువ్వు చీకటి చేస్తున్నావా? వెలుగుగా ఉన్నావా? ఉదయం లేచిన మొదలుకొని ఎవరి దారి వారిది, ఎవరి ప్రయాస వారిది అయిపోతుందా? సంఘముల్లో కూడా కొడుకు ఒక చర్చికి వెళ్తే, కూతురు ఒక చర్చికి వెళ్తే సహవాసాలు మారిపోతున్నాయి. భార్యాభర్తలు ఒక సహవాసంలో లేరు. అనగా దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు నీ సహవాసం ఎక్కడున్నది? యజమానునిగా నీ బిడ్డల నిమిత్తము నువ్వేమి చేస్తున్నావు? దీనిని బట్టి నీకు చీకటి కమ్ముతున్నదా? ఆలోచించు. నీ దీపమును వెలిగించి నీ కుటుంబమును ఆశీర్వదించిన దేవదేవుడు ఈరోజు నీ కుటుంబంలో చీకటి రాకూడదని, చీకటిగా ఉన్న నీ కుటుంబము వెలుగుమూలకి వెళ్ళాలని ఈ మాటలు ప్రభు నీకు చెప్తున్నాడండి. ఏబు కుటుంబమును వెలిగించిన ఆ దేవదేవుడు ఈరోజు నీ కుటుంబమును కూడా వెలిగిస్తున్నాడు. నీ కుటుంబములో నిత్యము వెలుగుండులాగున ఆయన నీ దీపమును ఆరిపోకుండా వెలుగులో నడిపిస్తున్నాడు. నీ కుటుంబం వెలుగులో నింపబడాలని, ఇక ఆధ్యాత్మిక వసంతంలో నీ కుటుంబం అంతా ఉండాలని ఆశిస్తున్నాడు. గమనించండి, ఏబు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లే, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడును, వాటి అరుదు కదా, వారి దీపము వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. ఏబు చెప్తున్నాడు. ఇప్పుడు భక్తిహీనులు బాగున్నారు, భక్తి గల వారికే కష్టాలని ఈ రోజుకి మనకు అనుమానాలు ఉన్నాయి. లోకము కూడా చెప్తుంది, పాపి చిరాయువు, పాపి బాగుంటున్నాడు, పరిశుద్ధులేమో పాడైపోతున్నారు అనగా వారి జీవితంలో అన్ని ఇబ్బందులే పరిశుద్ధుల జీవితంలో అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, భక్తిహీనుడు తొందరగా సావట్లా, భక్తిహీనునికి ఎక్కువ కష్టాలు రావట్లేదు. ఏబే ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, భక్తిహీనుడికి బాగా జరుగుతుంది. దేని నిమిత్తం? అపవాది పోషిస్తుంది. వాడు నరకములో మండుచున్న అగ్నిగుండములో అక్కడ దప్పి తీరని దినాలు, యుగాలు అదే శిక్షను అనుభవించాలి. ప్రభు మారటానికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఇంకా దీర్ఘశాంతము చూపుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి,
తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఏ విధముగా అయితే ఎదురు చూస్తున్నాడో, పరమ తండ్రి తప్పిపోయిన నీ కుటుంబ సభ్యుల కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుకనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం స్పష్టంగా సెలవిస్తున్నది. 36 నుంచి 47 వరకు ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ. నీకు వెలుగు, నీ పిల్లలకు వెలుగు. కొంతమంది పిల్లలే దూరం అయిపోయారు నీ కుటుంబం, వారు కూడా వెలిగించబడాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. దుష్టునికి అంతము తొందరగా రావటం లేదు. వారు బాగున్నారన్న ఆ యొక్క మదనపాటు, ఆ యొక్క కష్టము, ఆ యొక్క నష్టము, ఆ యొక్క ఇరుకు ఇబ్బంది, నీలో ఉన్న ఆ ఆందోళన స్థితి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులలో ఇది ఎక్కువగా నానుడున్నది, మనుషులలో ఎక్కువ ఈ యొక్క వేదన ఉన్నది. ఏలైనగా నీతిమంతుట నశించుట చూచి ఎవరును పట్టించుకోరని కూడా వాక్యం ఉన్నది. అవునండి, నీతిమంతునికి కలుగు కష్టములు, ఆపదలు అనేకములు, అయినను వాటి నుంచి తప్పించడానికి ప్రభు ఉన్నాడు. నీకెవరున్నారు పాపాత్ముడిగా? నీ కుటుంబమును వెలుగుతో నింపిన ఆ ప్రభు ఈరోజు నీకు వెలుగు దయచేసి నీ కుటుంబమును దీవించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబమును ఆర్పివేయకుండా యోబు కుటుంబం వలె 200 దీవెనలతో నింపాలని చూస్తున్నాడు. గమనించండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము, 28వ వచనమును, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయవాడు. ఎవరండి? దేవుడైన యెహోవా తన కుమారుడైన వెలుగును నీ కుటుంబమునిచ్చుటకు ఈ దినమున ఆయన చీకటిని వెలుగును చేయటికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబానికి ఒక పర్యాయం వెలుగు ఇచ్చాడు. ఇది చూసేవారికి నచ్చట్లేదు, అయినా నువ్వు బాగా ఉండు. నీకున్న ఏ చిన్న ఇరుకు నుంచో ఇబ్బంది నుంచో వారు నిందలు మోపారని, లేకుంటే నీ మధ్యలో ఇది అవమానకరంగా మాట్లాడారని, లేకుంటే నిన్ను దూషిస్తున్నారని ప్రభువుని విడిచిపెట్టబాకు. నీ దీపమును వెలిగించువాడు, నీ కుటుంబమును కట్టువాడు, నిన్ను లేవనెత్తువాడు. ప్రభువుని చేర్చుకో, వెలుగు కలిగి నీ కుటుంబాన్ని రక్షించుకో. రాహబు వేసే కానీ అనుకూల సమయంలో వేగులు తన ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకొని వారి ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. చీకటిమయము కావలసిన ఆ కుటుంబము, మంటలలోనికి అగ్నిగుండములోనికి పోవలసిన రాహబు కుటుంబము వెలుగుమయమైపోయింది. ఈరోజు ఆ వెలుగులోనే నీ కుటుంబము రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు యొక్క రక్షణ కార్యము నీలో జరగాలని ప్రభు యోచిస్తున్నాడు. ప్రభు యొక్క మేలును పొందుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇటు కృప ప్రభు నీకు తోడై నడిపిస్తుండగా ప్రభువులో దీవించబడు. వెలుగుమయమైన మందిరముగా నువ్వు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకో. ప్రభు కృప నీకు తోడై ఉండనుగాక. నీ కుటుంబములో ఆరిపోని వెలుగు ప్రభు నీకు కలుగు చేయనుగాక. నీ కొరకైన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, నిత్యము వెలిగించువారు మీరు, మీ వెలుగులో మమ్మల్ని నింపి మహిమకరమైన స్థుతిని మా ద్వారా అందుకొనమని, మిమ్మల్ని కలిగి ఉన్న ఈ కుటుంబమును మీరు ఆశీర్వదించి కుటుంబపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆత్మ కలిగిన దేవుని యొక్క నడిపింపు, వెలుగుమయమైన స్థితిలో ఈ రాత్రి అంతయు ఈ దినమంతయు ప్రార్థనలో ప్రభుతో గడుపుటలో ప్రభు మీకు మీ కుటుంబమునకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.